రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని గుడ్ ఫ్రైడే రోజున నిర్వహించడాన్ని ఇండియన్ క్రిస్టియన్ గ్లోబల్ ఆర్గనైజేషన్ వ్యతిరేకించింది. క్రీస్తు పేరిట శ్రమ దినములు పాటించే గుడ్ ఫ్రైడే రోజున కాకుండా మరో రోజు ఈ రన్ నిర్వహించుకోవాలని క్రైస్తవ సిద్ధాంతకర్త దుర్గంరాజు సూచించారు. గుడ్ ఫ్రైడే రోజు ఈ రన్ నిర్వహించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ క్రిస్టియన్ గ్లోబల్ సంస్థ పక్షాన క్రైస్తవ సిద్ధాంతకర్త దుర్గంరాజు, న్యాయవాది డేవిడ్ రత్నరాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు సిలువ వేయబడిన గుడ్ ఫ్రైడే రోజు రన్ ఫర్ జీసస్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ రన్కు తాము వ్యతిరేకం కామని, అయితే యేసు సిలువపై పడ్డ కష్టాలకు గుర్తుగా శ్రమదానాలు పాటిస్తున్న రోజున ఈ తరహా రన్లను క్రైస్తవులు ఎవరూ నిర్వహించరాదని అన్నారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని విద్యుత్ కోతను మధ్యాహ్నం ప్రార్థనలు నిర్వహించే సమయంలో సడలించాలని వారు కోరారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు విధించే కోత మార్పు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. క్రీస్తు సమాధిలోనే ఉంటారు, ఆయన పార్థివ దేహం. అలాంటి టైంలో యేసుక్రీస్తు పార్థివ దేహం సమాధిలో ఉండగా యావత్ క్రైస్తవులంతా కూడా శ్రమల దినాలుగా పాటిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా 3 రోజుల్ని చాలా పవిత్రంగా క్రైస్తవులు పాటిస్తున్నారు. ఈ టైంలో ఆరాధన టీవీ వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు చనిపోయాడనా లేకపోతే చంపేశామనా ఈ పరుగు చేస్తున్నారు? ఈ పరుగు చేయటం అనేది తప్పు, క్రైస్తవ సిద్ధాంతానికి వ్యతిరేకమైంది. మేము కోరేది ఒకటే, మీరు పరుగు చేయాలనుకుంటే యేసుక్రీస్తు పునరుద్ధరణైన తరువాత ఆదివారం నాడు చేస్తే మంచిది, మేము హర్షిస్తాం. కానీ క్రైస్తవేత్తలైన మీరు క్రైస్తవత్వాన్ని, క్రైస్తవుల్ని అవమానకరించే విధంగా ఈ రన్ చేపట్టారని మేము అనుమానించాల్సి వస్తుంది. దయచేసి మా యావత్ క్రైస్తవులకి మేము కోరేది ఒకటి, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కూడా మేము కోరుతున్నాం. పటమట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సాగిన ఈ రథోత్సవాన్ని భక్తులు విశేష సంఖ్యలో తిలకించారు. పటమట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని మార్చి 29వ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన రథంపై శ్రీ సీతారామస్వామి, లక్ష్మణుల, ఆంజనేయ స్వామివార్ల ఉత్సవమూర్తులను ఉంచి బందర్ రోడ్లో ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, డప్పు విన్యాసాల, నృత్యాల నడుమ ఈ రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. జై శ్రీరామ్ అంటూ భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామాయణపు ప్రసాద్ మాట్లాడుతూ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామని అన్నారు. ఆఖరి రోజున జరిగిన రథోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం చేసినందుకు మా కమిటీ పెద్దలకి, మా కమిటీ సభ్యులకి, ఉత్సవ కమిటీ పెద్దలకి, పెద్ద కమిటీ సెక్రటరీ రామాయణ సాంబ గారు, అధ్యక్షులు సెక్రటరీ బృందుడి వాసు గారు, అలాగే అందరికీ కలగలిపి ఈ కమిటీ సమక్షంలో మా యువత అందరూ కూడా నడుంగట్టి కార్యక్రమం జయప్రదం చేసినందుకు మా పెద్దలకి, యువతకు కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థివంతులు కానీ అందరూ సుఖశాంతులతో ఉండాలని, మా భగవంతుడు అందరికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. ఏ వయసు వారికైనా, స్త్రీ పురుషుల్లో ఎవరికైనా సరే నడకను మించిన వ్యాయామం లేదు. వ్యాయామాలలో నడక రారాజుగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఓ అరగంట పాటు ఉదయం నడిస్తే చాలు, రోగాలు మన దరి చేరవు. మధుమేహం, బీపీ, స్థూలకాయం వంటి సమస్యలను నడక ద్వారా ముందే నివారించవచ్చు. ఉదయం అరగంట నడవటం సాధ్యం కాకపోతే అల్పాహారం తర్వాత 10 నిమిషాలు, మధ్యాహ్న భోజనం తర్వాత 10 నిమిషాలు, రాత్రి డిన్నర్ తర్వాత మరో 10 నిమిషాల చొప్పున వాకింగ్ చేయండి. తీసుకున్న ఆహారం జీర్ణం కూడా అవుతుంది. రాత్రి భోజనం తర్వాత కుటుంబ సభ్యులంతా సరదాగా కొద్ది దూరం కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ చేయడానికి ముందు తర్వాత బాగా నీరు తాగండి. చెమట బాగా పడితే శరీరానికి అవసరమైన పోషక విలువల కోసం ఎనర్జీ డ్రింక్ తీసుకోండి. వాకింగుకు ముందు తర్వాత బరువు చూసుకోవడం వల్ల
మన వాకింగ్ ఏ మేరకు ఫలితం ఇస్తుందో తెలుసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంపీ రాజగోపాల్పై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత గౌతమ్ రెడ్డి, నగరాభివృద్ధి విస్మరించారంటూ ధ్వజం. రచ్చ సినిమా విజయవంతంపై అభిమానుల ఆనంద హేళ, థియేటర్ వద్ద కేక్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు, పటమటలో కనుల పండుగ సాగిన రథోత్సవం. భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు, మానవాళి పాప విముక్తి కోసం యేసు ప్రభువు రక్తం చిందించారన్న ఫాదర్ జాక్విమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.